హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈరోజు మనం చూస్తున్నట్లయితే క్రెడిట్ కార్డ్ ఏజెంట్స్ అండ్ లోన్ రికవరీ ఏజెంట్స్, ఈ బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే హరాస్మెంట్ మరి పరిధికి మించి ఒక గూండాల్లాగా, ఒక రౌడీల్లాగా చేయడం జరుగుతూ ఉంది. జనరల్‌గా క్రెడిట్ కార్డ్ తీసుకోవటం, పర్సనల్ లోన్ తీసుకోవటం, బిజినెస్ లోన్స్ తీసుకోవటం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాము. అండ్ జనరల్‌గా అప్పు తీసుకున్న మనిషి ఎవరైనా సరే వాళ్ళకి ఆ అప్పు త్వరగా తీర్చుకోవాలి. తర్వాత మళ్ళీ సిబిల్ మంచిగా మెయింటైన్ చేసుకోవాలనే ఉంటుంది. వాళ్ళ ఇంటెన్షన్ అలానే ఉంటుంది. కొన్ని సిట్యుయేషన్స్ బాగోకపోవడం వల్ల కొంతమందికేంటంటే ఈ లోన్స్ కట్టడంలో జాప్యం చేయడం గానీ, లేట్ చేయడం గానీ, కొన్ని కట్టలేని పరిస్థితికి రావడం గానీ చేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి కేసెస్‌లో బ్యాంకులు వాళ్ళ పరిధికి మించి రౌడీలను ఇంటికి పంపించి హెరాస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ చట్టంలో మనం చూసినట్లయితే దీనికి గూడా ఒక సొల్యూషన్ ఉందండి. మీరు చిన్న పిటిషన్ ఒకటి ఇంజంక్షన్ ఆర్డర్ కోసం ఒక చిన్న పిటిషన్ కోర్ట్‌లో వేసుకుంటే, కోర్ట్ వాళ్ళు గనుక మీరు తగిన ప్రైమా ఫేస్‌ని చూపించినట్లయితే సేమ్ డేనే మీకు ఇంజంక్షన్ ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి మీకు ఇంజంక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత వాళ్ళు మీ ఇంటికి రావడం గానీ, మీ దరిదాపుల్లోకి రావడం గానీ, తర్వాత మీకు కంటిన్యూయస్‌గా ఫోను జేయటం గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, రిఫరీస్‌కి, ఫ్రెండ్స్‌కి ఫోను జేసి హెరాస్ చేయటం గానీ, తర్వాత రిపీటెడ్ కాల్స్ చేయటం గానీ, ఫిజికల్‌గా గానీ, వెర్బల్‌గా గానీ థ్రెటన్ చేయటం గానీ, ఫిల్తీ లాంగ్వేజ్ వాడటం గానీ, ఇలాంటివన్నీ ఆగిపోయే అవకాశం ఉంది. అయితే ఈ ఇంజంక్షన్ కేస్ ఎక్కడ వేయాలి? ఎప్పుడు వేయాలి? దానికి తగిన డాక్యుమెంట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే, మీరు దగ్గరలో ఉన్న సివిల్ కోర్ట్‌లో వేసుకోవచ్చు. అదే గాకుండా డాక్యుమెంట్స్ మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ రిక్వైర్డ్ స్టేట్‌మెంట్స్ ఉన్నట్లయితే సేమ్ డే చిన్న ఒక 2, 3 పేజెస్ పిటిషన్ ఉంది. చాలా చిన్న పిటిషన్ ఇది. ఈ పిటిషన్‌ని 1, 2 డేస్‌లో డ్రాఫ్ట్ చేసుకొని నెక్స్ట్ డే కోర్ట్‌లో వేసుకుంటే, కోర్ట్‌లో వేసుకున్న రోజునే సేమ్ డేనే మీకు ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. ఆర్డర్ కాపీ మీకు రావడానికి కొంచెం టైం పడుతుండొచ్చు. ఒక్కసారి మీకు ఈ కోర్ట్ నుంచి ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ గనక హెరాస్మెంట్‌కి మీరు గురైతే ఈ ఏజెంట్స్, ఈ రికవరీ ఏజెంట్స్ మళ్ళీ వచ్చి హెరాస్ చేస్తే మీరు వాళ్ళ పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే కేస్ కూడా వేసుకోవచ్చు. అది గాకుండా లోకల్‌లో ఉన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్లి క్రిమినల్ కేస్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. నేను ముఖ్యంగా చెప్పేదేంటంటే, మీకు ఇంజంక్షన్ ఆర్డర్ వచ్చినా, అర్జెంట్ నోటీస్ వచ్చినా, ఏది వచ్చినా సరే కోర్ట్‌లో మీరు కేస్ ఫైల్ చేసినప్పుడు, పలానా వ్యక్తి పైన, పలానా సంస్థ పైన మీరు కోర్ట్‌లో కేస్ ఫైల్ చేసినప్పుడు, వాళ్ళు మీ దరిదాపుల్లోకి రాకూడదు. ఒక్కసారి గనక మీ జోలికి వస్తే మీరు ఈ మధ్య పరిధికి మించి వాళ్ళేంటంటే కేస్ విత్‌డ్రా చేసుకోమని కూడా బెదిరిస్తా ఉన్నారు. అయితే రీసెంట్‌గా ఇట్లా కేస్ విత్‌డ్రా చేసుకోమని బెదిరించిన కేసెస్‌లో పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తే ఎఫ్ఐఆర్ అయిన దాఖలాలు గూడా ఉన్నాయి. మళ్ళీ కేస్ ఫైలింగ్ చేసిన తర్వాత గనక వాళ్ళు ఎలాంటి బెదిరింపులకు గురి చేసినా, వీళ్ళ పైన నేను కేస్ వేశాను. ఈ కేస్‌ని విత్‌డ్రా చేసుకోమని బెదిరిస్తున్నారు అని చెప్పి గనక మీరు పోలీస్ స్టేషన్‌లో మళ్ళీ కంప్లెయింట్ ఇచ్చినట్లయితే, వాళ్ళు ఇంటికొచ్చిన రికవరీ ఏజెంట్స్ పైన క్రిమినల్ కేసులు ఫైల్ అయ్యే అవకాశం గూడా ఉంది. ఇంకోటి ఇలా క్రిమినల్ కేసులు కోర్ట్‌లో ప్రైవేట్ కంప్లెయింట్ గానీ, ఇంజంక్షన్ కేస్ గానీ వేసేటప్పుడు ముఖ్యంగా మీరు ఇంటికొచ్చిన ఏజెంట్స్ వాళ్ళ ఫోటోలు గానీ, వాళ్ళ ఇంటికొచ్చి మిమ్మల్ని హెరాస్ చేసిన వీడియోలు గానీ, తర్వాత ఆడియో రికార్డింగ్స్ గానీ, వీడియో రికార్డింగ్స్ గానీ ఏదైనా కోర్ట్‌కి చూపించినట్లయితే కేసు చాలా స్ట్రాంగ్‌గా ఉండే అవకాశం గూడా ఉంది. సో, నేను చెప్పేదేంటంటే, ఇలాంటి హెరాస్మెంట్ స్టార్టింగ్‌లో ఉన్నప్పుడే మీరు ఇమ్మీడియేట్‌గా మీరు కోర్ట్‌ని అప్రోచ్ అయితే, ఈ రికవరీ ఏజెంట్లు మీతో మాట్లాడే మాట తీరు గూడా మారుతుంది. మామూలు మనుషులతో వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు. ఎవరైతే పర్సన్స్ కోర్ట్‌కి అప్రోచ్ అయ్యి ఇంజంక్షన్ కేస్ ఏసుకున్నారో, లేతే కోర్ట్‌లో ఏదో ఒక లీగల్ ప్రొసీడింగ్స్ పెండింగ్ ఉన్నాయో, అలాంటి పర్సన్స్ మీద ఆళ్ళు కోర్ట్ వరకు వెళ్లారు, పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు అంటే వాళ్ళని చూసి ఇంటికొచ్చిన రికవరీ ఏజెంట్స్ కూడా కొంచెం ఆలోచిస్తారు. వాళ్ళ మాట తీరులో కూడా చాలా తేడా కనిపిస్తుంది మీకు. సో, నేను చెప్పేదేంటంటే, ఈ హెరాస్మెంట్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడే మీరు వెంటనే ఇమ్మీడియేట్‌గా దగ్గరలో ఉన్న అడ్వకేట్ దగ్గరికెళ్లి ఈ ఇంజంక్షన్ పిటిషన్ వేయించుకుంటే మీకు చాలా రిలీఫ్ వస్తుంది. అండ్ ఈ కేస్ పెండింగ్ ఉన్నంత వరకు పర్మనెంట్ ఇంజంక్షన్ వస్తదా రాదనేది తర్వాత. ఈ కేస్ పెండింగ్ ఉన్నంత వరకైతే వాళ్ళు మీ జోలికి రావడానికి ఉండదు. అండ్ ఈ ఇంట్రిమ్ ఆర్డర్ ఉన్నంత వరకైతే మీరు వాళ్ళ హెరాస్మెంట్ నుంచి మీరు తప్పించుకోవచ్చు. జనరల్‌గా ఏంటంటే మీ సివిల్ కేసెస్ వీటిని ఓఎస్ అంటారండి. ఈ కేసెస్ 2-3 ఇయర్స్ మినిమమ్ నడుస్తుంది కేస్ కోర్ట్‌లో. సో, మీకు ఈ 2, 3 ఇయర్స్ కూడా మీకు రిలాక్సేషన్ టైమ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ వాళ్ళ హెరాస్మెంట్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం కూడా ఉంది.